ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నువ్వేదైతే సక్సెస్ అనుకుంటున్నావో, నువ్వేదైతే విజయం అనుకుంటున్నావో, అది నీ వాళ్ళు అంటే నీ కన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా దాన్ని అనుభవించి తీరాలి. ఎందుకంటే మన భూమి మీద ఉండేది చాలా 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 తక్కువ టైం. మనకు తెలియదు ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో అని. తల్లిదండ్రులు భూమి మీద నుంచి ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు. కాబట్టి తొందరగా సెటిల్ అవ్వు. తొందరగా 10,000 జీతమైనా లేకపోతే 5,000 జీతమైనా కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యి. ఒక గుడికి తీసుకెళ్ళడమో, ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళడమో, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఒక చీర కొనడమో, ఒక లుంగి పంచుకోవడమో, అర్థమవుతుందా, ఒక షర్ట్ కొనడమో, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకి చూపించు నీకున్న స్తోమతలోనే. ఎందుకంటే అనుభూతులు అనేవి మళ్ళీ మళ్ళీ నువ్వు ఇవ్వడానికి వాళ్ళు నీ దగ్గర ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? నువ్వు సక్సెస్ అనుకున్నా, నువ్వు విజయం అనుకున్నా, ఏదనుకున్నా నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా దాన్ని ఫ్రూట్ఫుల్గా అనుభవించాలి. అప్పుడే నీ జీవితానికి సార్థకత అనేది ఉంటుంది. అర్థమవుతుందా? అలా చేస్తారని నేను కోరుకుంటున్నాను, మీ డాక్టర్ని. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాడిని. ఈరోజు ఏదో స్టెప్ వేసేసాను, నేను గొప్పనని అనట్లేదు. సక్సెస్ అనేది తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఇవ్వండి. ప్రతి ఒక్క మధ్య తరగతి వాడి కోసం ఈ వీడియో. థ్యాంక్ యూ.